Hello class 6 students, welcome to your favorite educational channel Kaiser World. Today we are going to learn sorting material into groups. This is the third part of the lesson. First two parts we are discussed about objects around us. In second video we are discussed some properties of materials. This video we are going to learn hardness, solubility, floating and sinking, transparency. These are the main keywords. End of the video you have some multiple choice questions with 5 seconds timer. So listen carefully and answer the questions. First you read the question, pause the video, then answer it. Don't skip the video. Please subscribe the channel and share the video. Today we are going to learn hardness. This is the second property of appearance. First property is luster. Hardness is a resistance or abstract offered by a substance against cutting, scratching and compression. Materials which can be compressed or scratched easily are called soft, while some other materials which are difficult to compress are called hard. For example, cotton or sponge is so soft, while iron is hard. మెటీరియల్స్ ఏవైనా కానీ కంప్రెస్ చేయడానికి అంటే ప్రెస్ చేయడానికి, అద్దమడానికి, స్క్రాచ్ చేయడానికి, గీకడానికి ఆర్ కట్ చేయడానికి ఈజీగా ఉంటాయి. వాటిని సాఫ్ట్ మెటీరియల్స్ అంటారు. ఇదే ఏ మెటీరియల్ అయితే మీకు కట్ చేయనివ్వదో, గీకడానికి పర్మిషన్ ఇవ్వదో, కంప్రెస్ చేయడానికి, అద్దమడానికి పర్మిషన్ ఇవ్వదో దాన్ని ఆ మెటీరియల్ని హార్డ్ మెటీరియల్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ చాక్ పీస్ తీసుకుందాం. చాక్ పీస్ ఈజ్ హార్డ్ ఆర్ సాఫ్ట్? చాక్ పీస్ ఈజ్ సాఫ్ట్ మెటీరియల్. దాన్ని మనం గీకవచ్చు, అదేవిధంగా దాన్ని కూడా కట్ చేయవచ్చు. దాన్ని కంప్రెస్ చేస్తే అదిమితే అది కూడా కట్ అయిపోతుంది. అదేవిధంగా ఏదైనా ఐరన్ తీసుకుంటాం, ఐరన్ నెయిల్ తీసుకుందాము, మేకు. ఈ మేకుని మనం ప్రెస్ చేయగలమా? చేయలేము. కట్ చేయలేము. ఈ ఐరన్ నెయిల్ను కట్ చేయలేము, ప్రెస్ చేయలేము, గీకలేము, అంటే స్క్రాచ్ చేయలేము. అందువల్ల ఇది హార్డ్ మెటీరియల్. ఎగ్జాంపుల్ చూద్దాము. స్పాంజ్ ఆర్ ఐరన్. ఒక ఆబ్జెక్ట్ తయారు చేయాలి స్పాంజ్తో. ఏమి? డిష్ క్లీనర్ తయారు చేయాలి. మన పర్పస్ ఏమి? దట్ కెన్ ఈజీలీ బి కంప్రెస్డ్ ఆర్ స్క్వీజ్. ప్రాపర్టీ ఆఫ్ మెటీరియల్ ఏమి? సాఫ్ట్గా ఉండాలి. మెటీరియల్ ఏం కావాలో? స్పాంజ్ కావాలి. స్పాంజే కాకుండా వేరే మెటీరియల్ కూడా యూస్ చేసి మీరు డిష్ క్లీనర్ని తయారు చేయవచ్చు. ఐరన్ యూస్ చేసి డిష్ క్లీనర్లు తయారు చేస్తాను అనుకోవచ్చు, కానీ ఐరన్తో చేస్తే ఏమవుతాయి? సామాన్లన్నీ స్క్రాచెస్ వచ్చి తొందరగా పాడిపోయే ఛాన్స్ ఉంటుంది. అందువలన మేము వై వీ రీడ్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్ అంటే ఇక్కడ దానికి ఆన్సర్ వస్తుంది. ఎందుకు చదవాలి మనము? హార్డ్నెస్ ఎందుకు చదవాలి? సింకింగ్ అండ్ ఫ్లోటింగ్ ఎందుకు చదవాలి? సాల్యుబిలిటీ ఎందుకు చదవాలి? బుక్లో 6th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉందా అని చదవాలా? కాదు. మీరు పెద్ద అయినాక ఇప్పుడు చదివి ఈ కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకుంటే మీరు పెద్ద అయినాక ఒక రైల్వే ట్రాక్ని తయారు చేయాలి అనుకుంటారు. రైల్వే ట్రాక్ తయారు చేయాలంటే మీ పర్పస్ ఏమి? ఆ రైల్వే ట్రాక్ కెన్ నాట్ బీ ఈజీలీ కంప్రెస్డ్, స్క్రాచ్డ్ ఆర్ కట్. ఆ రైల్వే ట్రాక్ ఎట్లుండాలి? గట్టిగా ఉండాలి, అదమకూడదు, ఎవరన్నా గీకకూడదు, కట్ చేయకూడదు. ఎందుకంటే ట్రైన్ దానిపైన వెళ్తే ఎవరైనా కట్ చేసింటే అది ట్రైన్ పడిపోయే ఛాన్స్ ఉంటుంది. ఆబ్జెక్ట్ ఏమి? రైల్వే ట్రాక్ తయారు చేయాలి. దాని పర్పస్ ఏమి? కెనాట్ బి ఈజీలీ కంప్రెస్డ్, స్క్రాచ్డ్ ఆర్ కట్. కట్ కాకూడదు, కంప్రెస్ కాకూడదు, స్క్రాచ్ కాకూడదు. ప్రాపర్టీ ఎట్లాంటివి తీసుకుంటారు మీరు? అప్పుడు హార్డ్గా ఉండాలి. మెటీరియల్ ఏం కావాలి అనుకుంటారు? ఐరన్ కావాలి. నేను రైల్వే ట్రాక్ తయారు చేస్తాను పెద్ద అయినాక, నాకు మెటీరియల్ ఐరన్ కావాలి, ప్రాపర్టీ హార్డ్గా ఉండాలి. నా పర్పస్ ఏమంటే ఈ ప్రాపర్టీ హార్డ్గా ఉంటే కెనాట్ బి ఈజీలీ కంప్రెస్డ్, స్క్రాచ్డ్ ఆర్ కట్. అప్పుడు రైల్వే ట్రాక్ తయారు చేయడానికి మీరు ప్రిపేర్ చేసుకుంటారు. మెటీరియల్ అంతా ప్రిపేర్ చేసుకొని మీ ప్రాజెక్ట్ను పూర్తి చేస్తారు. ఆర్ యు అండర్స్టాండ్ గైస్? ఆర్ యు క్లియర్లీ క్యాచ్ ద మెసేజ్? ఐ హోప్ సో. ఓకే, లాస్ట్ ప్రాపర్టీ ఆఫ్ అపియరెన్స్ ఈజ్ టెక్స్చర్. How it feels. Untouched, it feels rough or smooth. Luster, hardness, texture, these are the parts of appearance. టెక్స్చర్ అంటే ఏమి? మనం ఉలన్ క్లాత్స్ వేసుకుంటే ఫీల్ రఫ్గా అనిపిస్తుంది. అదే సిల్క్ క్లాత్స్ వేసుకుంటే స్మూత్గా, సాఫ్ట్గా అనిపిస్తుంది. దిస్ ఈజ్ ద టెక్స్చర్. అదే మెరుపు అనేది, హార్డ్నెస్ అనేది, టెక్స్చర్ అనేది అపియరెన్స్లో మెటీరియల్స్ యొక్క అపియరెన్స్ యొక్క పార్ట్ అవుతాయి ఇవన్నీ.
So these are the properties of appearance. Next one is solubility. With respect water, dissolve in water or not. సాల్యుబిలిటీ ఇన్సాల్యుబిలిటీ అనేది వాటర్తో కనెక్ట్ అయి ఉంటుంది. వాటర్లో డిజాల్వ్ అవుతుందా, ఏదైనా సాలిడ్ వేసినా లిక్విడ్ వేసినా లేదా అనేది ఇక్కడ పాయింట్. ఇక్కడ టేబుల్ 2.3లో మిక్సింగ్ డిఫరెంట్ సాలిడ్ మెటీరియల్స్ ఇన్ వాటర్. ఫస్ట్ సబ్స్టాన్స్ ఏమి, సాల్ట్, షుగర్, శాండ్, చాక్ పౌడర్, sawdust. These are the substances. Then you take a 5 beakers or 5 glasses, add 2/3 with water, add small amount of sugar to first glass, second glass some salt, similarly add some sand, some chalk powder and sawdust. Then stir content of each of them with spoon. Wait for a few minutes. Observe what happened to substance added to water. ఏం జరిగింది, ఒక్కొక్క బీకర్లో ఒక్కొక్క లేదా గ్లాస్లో మీరు షుగర్, సాల్ట్, శాండ్ ఇవన్నీ యాడ్ చేస్తూ మీరు ఒక స్పూన్ తీసుకొని కలిపినారు. బాగా ఏం జరిగింది, సాల్ట్ అయితే డిజపియర్ అయింది, కంప్లీట్గా వాటర్లో కలిసిపోయింది. అదే షుగర్ కూడా కంప్లీట్గా వాటర్లో కలిసిపోతుంది. బట్ శాండ్ ఈజ్ నాట్ డిజపియర్. లైక్వైజ్ చాక్ పౌడర్, sawdust ఆల్సో నాట్ డిజపియర్. కొంచెం చాక్ పౌడర్ పార్షియల్గా కలుస్తుంది, కానీ హోల్ టోటల్గా అది డిజపియర్ కాదు, డిజాల్వ్ కాదు, అంటే అంతా కలిసి ఒక నీటిలో కలిసిపోదు. యూ విల్ నోటీస్ దట్ సమ్ సబ్స్టాన్సెస్ హ్యావ్ కంప్లీట్లీ డిజపియర్ ఆర్ డిజాల్వ్ ఇన్ వాటర్. We say that these substances are soluble in water. Substances do not mix with water and do not disappear even after we stir for long time. These substances are insoluble in water. ఏ సబ్స్టాన్స్ అయితే మీరు డిజాల్వ్ అవుతాయో, డిజపియర్ అవుతాయో అంటే కనిపించకుండా పోతాయో, అంతా కలిసిపోతాయో ఆ సబ్స్టాన్స్ని సాల్యుబుల్ సబ్స్టాన్సెస్ అంటారు. అదే డిజాల్వ్ కాకుండా కలిసిపోకుండా ఉంటే అది ఇన్సాల్యుబుల్ సబ్స్టాన్సెస్ అంటారు. ఇది వాటర్తోనే కనెక్ట్ అయి ఉంటుంది. మరియు నెక్స్ట్ యాక్టివిటీ 5, కలెక్ట్ శాంపుల్స్ ఆఫ్ ఫస్ట్ది యాక్టివిటీ 4 ఏది, సాలిడ్స్తో మనం చేసాము. యాక్టివిటీ 5 ఏమి, లిక్విడ్స్తో. లిక్విడ్లో వెనిగర్, లెమన్ జ్యూస్, మస్టర్డ్ ఆయిల్, కోకోనట్ ఆయిల్, కెరోసిన్. కలెక్ట్ శాంపుల్స్ ఆఫ్ దీస్ లిక్విడ్స్, టేక్ ఏ గ్యాస్ టంబ్లర్, fill it up to half with water, add a few spoonfuls of one liquid to this and stir it well. Let it stand for 5 minutes. Observe whether the liquid mixes with water. అబ్జర్వ్ చేయాలి, ఈ లిక్విడ్స్ అన్నీ మనం వాటర్లో మిక్స్ చేసినప్పుడు ఏం డిజాల్వ్ అవుతాయా, కలిసిపోకుండా అట్లే ఉంటాయా, ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేయాలి. వెనిగర్ అయితే మిక్స్ వెల్, బాగా వాటర్లో కలిసిపోతుంది. లెమన్ జ్యూస్ కూడా వాటర్లో బాగా కలిసిపోతుంది. అదే మస్టర్డ్ ఆయిల్ అంటే డస్ నాట్ మిక్స్. కోకోనట్ ఆయిల్ డస్ నాట్ మిక్స్. కెరోసిన్ ఆల్సో డస్ నాట్ మిక్స్. We notice that some liquids get completely mixed with water, some other do not mix with water and form a separate layer when it kept aside for some times. Solids కొన్ని బాగా కలిపితే డిజాల్వ్ అవుతాయి, కలిసిపోతాయి, లేకపోతే కింద పోయి అది గ్లాస్ కింద పోయి అట్లే నిలిచిపోతాయి. అది లిక్విడ్స్ అయితే మిక్స్ అవుతాయి, లేకపోతే పైకి వచ్చి తేలుతాయి. దీస్ ఆర్ ద solubility. Some gases are soluble in water whereas others are not. Water usually has small quantities of some gases dissolve in it. For example, oxygen gas dissolved in water is very important for the survival of animals and plants that live in the water. On earth, human beings, animals, plants need oxygen gas to live. Like that, in water there are so many animals and plants are living. ఇదే మనకు ప్రూఫ్. అనిమల్స్, ప్లాంట్స్ వాటర్లో జీవిస్తున్నాయి అంటే వాటికి ఆక్సిజన్ గ్యాస్ సప్లై అవుతున్నది కాబట్టి అవి సర్వైవ్ అవుతున్నాయి. సో గ్యాసెస్ ఆర్ డిజాల్వ్ ఇన్ వాటర్. ఆబ్జెక్ట్స్ మే ఫ్లోట్ ఆర్ సింక్ ఇన్ వాటర్. వైల్ డూయింగ్ యాక్టివిటీ 4 and 5, some of these materials that did not mix with water floated to the surface of water. Other may have sunk to the bottom of the tumbler. Some substances or material do not get mixed with water. Instead, they float on the surface of water or sink in the water.
యాక్టివిటీ 4-5లో మీరు అబ్జర్వేషన్ కీన్గా ఉండాలి. వాటర్లో ఏదైనా మెటీరియల్ కానీ సబ్స్టాన్స్ కానీ వేసినప్పుడు అది పైన ఫ్లోట్ అవుతుంది లేదా సింక్ అయిపోతుంది, లోపలికి మునిగిపోతుంది. అదే లేకపోతే కొన్ని లిక్విడ్స్ కానీ కొన్ని సాలిడ్స్ కానీ డిజపియర్ అవుతాయి, డిజాల్వ్ అవుతాయి, కలిసిపోతాయి. ఈ 3 పాయింట్స్ మీరు కీన్గా అబ్జర్వ్ చేయాలి. భూజో ఇక్కడ ఏం చెప్తున్నాడు, కొన్ని మీరు కూడా ఎగ్జాంపుల్స్ ఇవ్వండి. ఇవే కాకుండా ఈ లిక్విడ్స్ సాలిడ్స్ కాకుండా గ్యాసెస్ కాకుండా ఒక 5 ఎగ్జాంపుల్స్ ఇవ్వండి అని చెప్తున్నాడు భూజో. ఇది ఫ్లోట్ ఏదవుతాయి, సింక్ ఏమవుతాయి, డిజపియర్ ఏమవుతాయి, డిజాల్వ్ ఏదవుతాయో మీరు ఎగ్జాంపుల్ కామెంట్లో రాయమంటున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ప్లాస్టిక్ బాల్ ఆర్ కాయిన్. ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని ఒక ప్లాస్టిక్ బాల్ వేయండి, చిన్నది వేస్తే ఏమవుతుంది, ఫ్లోట్ అవుతుంది. అదే ఒక కాయిన్ తీసుకోండి, 1 రూపీ కాయిన్ 2 రూపీ కాయిన్ తీసుకొని వాటర్ ఉన్న గ్లాస్లో వేయండి, అదేమవుతుంది, కాయిన్ కిందకి వెళ్ళిపోతుంది, సింక్ అవుతుంది, లోపలికి వెళ్ళిపోతుంది అది. అదే ఒక స్పూన్ ఫుల్ ఆఫ్ హనీ తీసుకోండి, హనీ తీసుకొని వాటర్లో కలపండి, ఏమవుతుంది, డిజాల్వ్ అయిపోతుంది, అంతా కలిసిపోతుంది. దీస్ ఆర్ ద ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్. నెక్స్ట్ వన్ is transparency. Those substance or materials through which things can be seen are called transparent. For example, glass, water, air and some plastics are example for the transparent materials. Some plastic materials అన్నారు. అన్ని ప్లాస్టిక్ మెటీరియల్స్ అవతల ఉన్న మనకు ఏ ఆబ్జెక్ట్ కన్నా కనిపించవు. గ్లాస్లో కనిపిస్తుంది, వాటర్లో అంతా క్లియర్గా కనిపిస్తుంది. అదే ఎయిర్ కూడా ఒక 2 ఆబ్జెక్ట్స్ మధ్యలో ఎయిర్ ఉంది కాబట్టి ఎయిర్ ట్రాన్స్పరెంట్ కాబట్టి మనకు ఆబ్జెక్ట్స్ క్లియర్గా కనిపిస్తున్నాయి. ట్రాన్స్పరెంట్ అనే ఆబ్జెక్ట్ ఎట్లా ఉంటుందంటే దాని నుంచి లైట్ పాస్ అయ్యి అవతల ఉన్న ఆబ్జెక్ట్ రిఫ్లెక్ట్ అయ్యి ఆ లైట్ మళ్ళీ మనకు ఈ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ నుండి మన ఐస్లోకి వస్తుంది. అందువల్ల ఆ ఇమేజ్ మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో these are the transparent things. Next, there are some materials through which you are not able to see. These materials are called opaque. For example, wooden door. You cannot tell what happened next to wooden door. మీకు opaque అంటే మీ కళ్ళ ముందర ఏదైనా పెడితే అవతల ఉన్న ఆబ్జెక్ట్ మీకు కనిపించదు. ఫర్ ఎగ్జాంపుల్ వుడెన్ డోర్ క్లోజ్ చేస్తే అవతల ఏముందో మీకు కనిపించదు. దిస్ ఈజ్ opaque. ట్రాన్స్పరెన్సీ అంటే ఏమి, అవతల ఏమన్నా ఆబ్జెక్ట్ ఉన్నా ఈ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్ పెడితే అవతల ఉండేది కనిపిస్తుంది, ఒపేక్తో కనిపించదు. నెక్స్ట్ వన్, ద మెటీరియల్స్ త్రూ విచ్ ఆబ్జెక్ట్ కెన్ బీ సీన్ బట్ నాట్ క్లియర్లీ ఆర్ నౌన్ యాజ్ ట్రాన్స్లూసెంట్. ట్రాన్స్లూసెంట్ అంటే ఏమి, మెటీరియల్ ఏదన్నా కానీ క్లియర్గా కనిపించదు, కొంచెము పార్షియల్గా కనిపిస్తుంది. రిమెంబర్ ద ఆయిలీ ప్యాచెస్ ఆన్ ద పేపర్ వెన్ వీ టెస్టెడ్ ద ఫుడ్ ఐటమ్స్ ఆన్ ద ఫ్యాట్స్ కోసము మేము ఒక టెస్ట్ చేసాము. కొన్ని పీనట్స్ తీసుకొని ఒక పేపర్లో వేసి క్రష్ చేస్తే దాంట్లో ఆయిలీ ప్యాచెస్ వస్తే ఆ ఆయిలీ ప్యాచెస్ లైట్ పెట్టి చూస్తే మీకు అవతల ఉన్న ఏదైనా ఆబ్జెక్ట్ కనిపిస్తుంది. ఇది ట్రాన్స్లూసెంట్ అవుతుంది. బటర్ పేపర్ ఆల్సో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్. వీ లెర్న్ దట్ మెటీరియల్స్ డిఫరెంట్ దేర్ అపిరెన్స్ అండ్ ద వే దే మిక్స్ ఇన్ వాటర్ ఆర్ అదర్ లిక్విడ్స్. ఏమేమి నేర్చుకున్నామంటే లాస్ట్లో మనము ఒక క్విక్ రివిజన్ చేద్దాము. మెటీరియల్ యొక్క అపిరెన్స్ ఎట్లా ఉంటాయంటే దే మే ఫ్లోట్ ఆర్ సింక్, అదేవిధంగా డిజపియర్ ఆర్ డిజాల్వ్, కలిసిపోతాయి లేదా కనిపించకుండా పోతాయి. లైక్ వైజ్ ట్రాన్స్పరెన్సీ, ఒపేక్, ట్రాన్స్లూసెంట్. ట్రాన్స్పరెన్సీ అంటే అవతల ఉన్న ఆబ్జెక్ట్ మీ కళ్ళకు ఏదైనా మధ్యలో పెట్టినప్పుడు, ట్రాన్స్పరెంట్ అనే ఒక ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు మీ కళ్ళకి వేరే మెటీరియల్కి మధ్యలో ఇది బాగా అవతల ఉండేది కనిపిస్తుంది. ఈ ఎగ్జాంపుల్ తీసుకొని మీరు ఈ కాన్సెప్ట్తో మీరు పెద్ద అయినాక నేను కారుకు ఒక విండ్ స్క్రీన్ తయారు చేస్తాను అంటే ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్టే తీసుకోవాలి. కానీ నేను ఒపేక్ ఆబ్జెక్ట్ తీసుకున్నాను, వుడెన్తో విండ్ స్క్రీన్ తెస్తాను అంటే అవతల పోయి ఆ కారు డాష్ కొడుతుంది. అందువల్ల ఈ కాన్సెప్ట్స్ అన్నీ మీరు చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. మెటీరియల్స్ కెన్ బి గ్రూప్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సిమిలారిటీస్ ఆర్ డిఫరెన్సెస్ ఇన్ దేర్ ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ మరియు సిమిలారిటీస్ మరియు డిఫరెన్సెస్ని బట్టి మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ను గ్రూప్ చేశారు. ఎవ్రీడే లైఫ్లో కూడా మీకు ఒక షాప్కి వెళ్తే, గ్రాసరీ షాప్కి వెళ్తే ఆ షాప్ కీపర్ ఎట్లా పెట్టిండారు, ఫస్ట్లో ట్రాన్స్పరెంట్ బాటిల్స్ అన్నీ ముందర పెట్టిండారు. దాంట్లో చాక్లెట్స్, బిస్కెట్స్ బాగా కనిపించి
అట్రాక్ట్ అయ్యి పిల్లలు తీసుకోవాలి అని. అదే సోప్స్ ఏదైనా గ్రెయిన్స్ అవన్నీ కూడా బాక్సెస్లో పెట్టింటారు, లేకపోతే ఏదైనా సంచుల్లో పెట్టింటారు. దీస్ ఆర్ ద opaque థింగ్స్. This is another reason why we find such grouping useful. Dividing materials into group make it convenient to study their properties and also observe any pattern in these properties. We will study more about this in higher classes. దీని గురించి ప్రాపర్టీస్ గురించి, మెటీరియల్ యొక్క ప్రాపర్టీస్ గురించి ఇంకా హైయర్ క్లాసెస్లో చాలా నేర్చుకోబోతారు. అందువల్ల ఇప్పుడు 6th క్లాస్లో ఇచ్చిన కాన్సెప్ట్ను మీరు బాగా గుర్తుపెట్టుకుంటే నెక్స్ట్ వచ్చే హైయర్ క్లాసెస్లో వచ్చే ప్రాపర్టీస్ను కూడా కంబైన్ చేసి ఫ్యూచర్లో పనికొస్తుంది. కీవర్డ్స్ అన్నీ మనము డిస్కస్ చేసాము, మరియు సమ్మరీ పాయింట్స్ కూడా కవర్ చేసాము. మీరు ఈ వీడియోతో పాటు ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్ కూడా చూసి లాస్ట్ ఎండ్ ఆఫ్ ది వీడియోలో మీకు 5 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉన్నాయి 5 సెకండ్ టైమర్తో. మీరు ఆన్సర్స్ రాయండి మరియు మార్క్స్ కూడా కామెంట్లో రాయండి. ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ద ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ. First, you listen the question carefully, pause the video, then answer it. First question is, which of the following is not lustrous? A. Gold, B. Silver, C. Wood, D. Diamond. Answer is C. Wood. Which type of following materials is used for making front glass windscreen of a car? A. Transparent, B. Translucent, C. Opaque, D. All of the above. A. Transparent. Which pair of substances among the following would float in a tumbler half filled with water? A. Cotton roll, thermocol, B. Feather, plastic ball, C. Pin, oil drops, D. Rubber band, coin. B. Feather, plastic ball. While doing an activity in class, the teacher asked Rohan to hand over a translucent material. Which among the following materials will he pick and give his teacher? A. Glass tumbler, B. Mirror, C. Muslin cloth, D. Aluminum foil. Answer is muslin cloth. Please write your answers and marks in the comment box. Please subscribe the channel.